అన్నీ వినాయకుడికి పెట్టినవన్నీ ఫస్ట్ తెచ్చేసుకున్నాను నేను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హలో, నమస్తే, వనక్కం. ఇది లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను కదా. వినాయక చవితి నాకు ఇష్టమైన పండగ. నార్మల్గా పొద్దంతా మా షెడ్ దగ్గర డెకరేషన్ అంతా చేసుకున్నా కానీ ఈవినింగ్ అయిందంటే ఇంకా బండి వేసుకొని మొత్తం అన్ని వినాయకులు చూసుకొని లేదు మా గణపతి వస్తుంది మేమే బాగా చేసామనుకొని ఇట్లా ఖుషి అయిపోతుండే. అంటే అందరికీ అంతే కదా. సో అలా ఇక్కడ గణేష్ పండగ చేసుకోవాలంటే ఇంకా రభసభయ్య. అలా మేము ఒక 3 days ముందే అన్నీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ కావాల్సిన సామాన్లు అన్నీ కలిపి గణపతిని ఎన్జిఏలో తెచ్చాము. జెర్సీ స్టేట్స్ దగ్గర కొన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే దొరుకుతాయి. ఇంకా ఇక్కడ మనకి ఏ సామాన్లు కావాలన్నా చాలా కాస్ట్లీ. అమెరికాలో ఉంటుందంటే అమ్మ ఇచ్చి పడేస్తారు అది ఇది అనుకుంటారు, కానీ ఏం ఉండదు. ఇంకా బాధ తప్ప ఏం లేదు. దొరకవేమి. ఇంకా మనం ఏమీ ఎక్కువ పెట్టలేము కూడా గణపతికి. మేము అనుకున్నలాగా ఇలా చేసాము, చూడండి ఒకసారి. వినాయకుడిని కింద పెట్టడం ఎందుకని చెప్పేసి ఒక బేస్ లాంటిది ఏదైనా చేద్దాం అనుకున్నాము. అలా ఒక హెయిర్ డ్రైయర్ బాక్స్ తీసుకొని దానికి మొత్తం 3 sides గోల్డ్ ర్యాప్ చేసేసి దాని మీద పెడదాం అనుకున్నాం అనమాట. ఇంకా మన దగ్గర అంటే కాటన్ టవల్ వేసి పెడదాం కదా, ఇక్కడ కాటన్ టవల్స్ దొరకడం అలాంటి కష్టం. ఇంకా మన దగ్గర కూడా కొత్త టవల్స్ ఏం లేనుండే. అలా ఇంకా స్టార్ట్ చేసేసరికి అది ఒక మహారాజా సీట్లా చేద్దామని పైప్ తీసుకొని ఒక 2 sides ఈక్వల్గా కట్ చేసాము. వాటికి కూడా గోల్డ్ ర్యాప్ చేసేసి దాంతోపాటు ఇట్లా 2 sides పెట్టేస్తామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా ఈ ఖాళీగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి దానికి ఒక రెడ్ కలర్ పేపర్ అట్టతోని కట్ చేసి పెట్టేశాము. అలా ఒక పిల్లోస్లా అనిపిస్తాయి కదా మహారాజా సీట్లా అని చెప్పేసి. అలా 2 sides స్టిక్ చేశాక కొంచెం లుక్ మంచిగా వచ్చింది. నెక్స్ట్ కొంచెం కుందన్స్ అలాంటివి పెడదామంటే ఇక్కడ అలాంటివి ఏం దొరకవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లూవే చాలా తక్కువ, ఆ ఫెవిక్విక్ ఇండియా నుంచి తెచ్చిందే. ఇంకా ఇస్త్రీ చేయడానికి కూడా అంత అంటే ఈక్వల్గా రాదు కదా గోల్డ్ ర్యాప్ వేసాక. ఇంకా అది అవ్వట్లేదని చెప్పేసి ఏదో సెట్ చేసేసి తర్వాత మొన్న కొన్న ఫ్లిప్ ఫోన్తో ఇస్త్రీ చేసేసాను నేను. ఇక్కడ వాటర్ కన్నా కోకోకోలా, స్ప్రైట్ ఇవన్నీ చీప్ అనమాట. మెక్బీలో ఎలా అంటే $1 పే చేస్తే నీకు నచ్చిన కోక్ ఏదైనా కానీ లార్జ్ సైజ్ కప్ తీసుకోవచ్చు అనమాట. లార్జ్, స్మాల్, మీడియం ఏదైనా $1. సో ఇలా ఒక ట్యాప్ చేసి పేమెంట్ చేసేసి కోక్ ఫిల్ చేసేసుకున్నా. సో మనం దూరం వెళ్తున్నాం అనమాట. మనం గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం ఇప్పుడు. గ్రాసరీస్ ఏంటి, ఇవి ఫ్రూట్స్ అన్నీ పెడతాం కదా వినాయకుడి దగ్గర. ఉన్నాయి ఫ్రిడ్జ్లో, కానీ మనం వాడినే ఉంటాయి కదా కొంచెం ఫ్రెష్వి అన్నీ తీసుకొని ఒక 5 varieties ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వెళ్దామని చెప్పేసి అలా వచ్చేసాము. అలా కోక్ తీసుకొని మెల్లగా తాగుకుంటూ వెళ్ళిపోతే అక్కడ దాకా వెళ్ళిపోతామని చెప్పేసి అలా షాప్కి వెళ్ళి మీకు రేట్స్ చూపిస్తాను పదండి. మెయిన్గా వినాయకుడికి పెట్టాల్సింది ఏంటి, ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్. మనం ఇంకా అవి తీసుకుందామని మ్యాక్సిమం మన దగ్గర అయితే రైతు బజార్ పోయి అన్నీ ఒకటేసారి తీసుకొస్తాము. ఇక్కడ అలా కాదు, ఇక్కడ అన్నీ హైబ్రిడ్ ఉంటాయి. ఈ సీడ్లెస్ గ్రేప్స్ ఉంటాయి, బ్లాక్, రెడ్, గ్రీన్ అన్నీ ఒకటేసారి దొరుకుతాయి. ఈ యాపిల్స్ దగ్గర మా దగ్గరనే పడతాయి అనమాట. గాలా అని హడ్సన్ వ్యాలీ సెలెక్టెడ్ ఫార్మ్స్ ఉంటాయి, అక్కడ పండిస్తారు. సో మా దగ్గర కొంచెం తక్కువలో దొరుకుతాయి. ఇంకా పియర్స్ కానీ ఇవన్నీ ఎప్పుడైనా దొరుకుతాయి అనమాట. స్ట్రాబెర్రీస్ కూడా 365 days దొరుకుతాయి. ఈ ఫ్రూట్ ఇప్పుడు దొరకదని ఏముండదు. ఈ బ్యాగ్ 1.5 kg. 1.5 kg అంటే 3 gallon 3 lb అంటారు వీళ్ళు దాంట్లో. సో వెయిట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ 1.5 kg అప్రాక్స్లో అది $3, అరౌండ్ 3 into $80.
ఇంకా కొబ్బరికాయలు ఒక్కొక్కటి $2, అంటే $160. ఇంకా అలా అన్నీ చూసుకుంటే అన్నీ రేట్ ఎక్కువే. ఇక్కడ ఏదో యూఎస్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు, కరెన్సీ రేట్ ఎక్కువ అని ఏముండదు. ఎంత సంపాదిస్తామో అంత ఖర్చులకు పోతూనే ఉంటుంది. అండ్ పెరుగు, పాలు, ఇంకా వాటర్కి వచ్చేసరికి మీకు దగ్గర ఒక 30-40 వెరైటీలు ఉంటాయి. పెరుగులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. మేము మ్యాక్సిమం ప్రిఫర్ చేసేది ప్లెయిన్ కర్డ్ అనమాట, మనం పెరుగులో అంటే అన్నంలో తినడానికి మ్యాక్సిమం. ఇంకా పాలల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, అన్నీ ఫ్లేవర్డ్ ఉంటాయి అన్నమాట. మనం ప్లెయిన్ నో ఫ్యాట్ మిల్క్ వాడతాము నార్మల్, ఎందుకంటే స్వీట్స్ చేసుకోవడానికి కానీ డైలీ తాగడానికి కానీ అది చాలా మంచిది అని చెప్పేసి. ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి, అవి మనం ప్రిఫర్ చేయం మ్యాక్సిమం ఎక్కువ. ఇంకా పోయి ఐటమ్స్ అనేది తెచ్చేసాక చాలా టయర్డ్ అయిపోయాము. సో ఇంకొంచెంసేపు స్లీప్ వేసి నైట్ లేచి మొత్తం అంతా డెకరేషన్ స్టార్ట్ చేసామన్నమాట. లేస్ ఆర్డర్ ఇచ్చామని చెప్పా కదా, అది మొత్తం కొంచెం సీట్కి సెట్ చేసి తర్వాత ఒక గ్లాస్ తీసుకొచ్చినుండే జంక్ యార్డ్లో, అలా ఆ గ్లాస్కి డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశా. లాస్ట్కి అదంతా చేశాక ఇది ఇలా అయింది. ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా వినాయక చవితి రోజు మార్నింగే లేచి స్నానం చేసుకొని ఇంకా దేవుడికి ఇష్టమైన ఉండ్రాలు చేయడం స్టార్ట్ చేసా. మంచి రవ్వ లడ్డు, ఉండ్రాళ్ళు, అలా కొన్ని 2 స్వీట్స్ చేసి పాయసం చేసామన్నమాట. जगाचा तारणहार तू, या विश्वाचा पालनहार तू, मोदक प्रिय तू, मंगलदाता, भक्तांची कामना पुरविता. महाद्वार या नगरीचा तू, महाद्वार या नगरीचा तू, दैवत अमुचा विनायका तू, दैवत अमुचा विनायका तू. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन, तू आधीश्वर, तू परमेश्वर, तूच ईश्वर. हे गजानन, हे गजानन, हे गजानन, हे गजानन. हे गजानन विनायक, हे गजानन विनायक, हे गजानन विनायक, हे गजानन. हे सुख करता तू दुख हरता बाप्पा विनायका. हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका. सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका.
महाद्वारया नगरीचा तू राजा विनायका. राजा विनायका तू राजा विनायका. राजा विनायका तू राजा विनायका. हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन. तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर. हे गजानन 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 हे गजानन. हे गजानन तू आदिश्वर तू परमेश्वर तूच ईश्वर. सकल जगाचा तारणहार तू या विश्वाचा पालनहार तू. मोदक प्रिय तू मंगलदाता भक्तांची कामना पुरविता. महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत मुझा विनायका तू दैवत मुझा विनायका तू. हे गजानन అలా ఇంకా తెచ్చుకున్న 5 ఫ్రూట్స్ 5 రకాల ఐటమ్స్ ఏమైతే మేము చేసామో అవి 5 పెట్టేసి ఫస్ట్ తర్వాత పూజ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా ప్లాస్టిక్ ఫ్లవర్స్ కొన్ని తెచ్చినుండే అనమాట, దాంతోపాటు ఒక మాల చేసేసాము. అలానే గణపతి పెట్టినప్పుడు తోడు గణపతి కావాలి కదా, నేను వచ్చే ముందు మా పిన్ని నాకు ఒక సిల్వర్ గణపతి ఇచ్చిందనమాట. ఇంకా దానికి ఇప్పటిదాకా పూజ చేయలేదు విగ్రహానికి. సో అలా విగ్రహం అక్కడనే తోడు గణపతిలా పెట్టేశాను. పంచామృతాలు తర్వాత శుద్ధోదకం చల్లాలి విధంగా. అది వస్త్రాయ దేవస్త్రంగా పూతి వస్త్రం యజ్ఞోపేతం కూడా పత్తిని తీసుకుని ఇది స్వామి వారికి యజ్ఞోపేతాన్ని తయారు చేయాలి. महाद्वारया नगरीचा तू महाद्वारया नगरीचा तू दैवत अमुचा विनायका तू दैवत अमुचा विनायका तू. हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन. तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर. हे गजानन हे गजानन हे गजानन हे गजानन. हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन विनायका हे गजानन. हे सुखकर्ता तू दुःखहर्ता बाप्पा विनायका. हे गजवंदन पार्वती नंदन बाप्पा विनायका. सर्वजनांचे प्रिय दैवत बाप्पा विनायका. महाद्वारया नगरीचा तू राजा विनायका. राजा विनायका तू राजा विनायका. राजा विनायका तू राजा विनायका. हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन. तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर. हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन. అది అలా జరిగింది మా గణేష్ పండుగ. మీ దగ్గర గణేష్ చతుర్థి ఎలా చేసుకున్నారో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నాకు ఇష్టమైన పండుగల్లో ఇంకా గణేష్ చతుర్థి ఫస్ట్ అనమాట. ఎవ్రీ ఇయర్ అంటే నేను పుట్టిన ఫస్ట్ ఇయర్ నుంచి మా మదర్ గణేష్ పెట్టడం స్టార్ట్ చేసిందనమాట. అలా ఎవ్రీ ఇయర్ ఐ స్టార్టెడ్ సెలబ్రేటింగ్ ఇట్ ఇన్ అ గ్రాండ్ వే. మంచిగా మా మమ్మీకి హెల్ప్ చేస్తూ డెకరేషన్ చేసుకుంటూ అలా మంచిగా అరేంజ్ చేస్తుండే.
అదే మా అమ్మ చేస్తుంది అన్నట్టుగానే ఇంకా నేను కూడా మొత్తం అంతా ఇక్కడ డెకరేషన్ కానీ అవన్నీ చేసాము. మా ఫ్రెండ్స్ రూమ్మేట్స్ అందరం బాగా కలిసి చేసుకున్నాము. ఇంకా ఫుడ్ అయితే వేరే లెవెల్. పులిహోర, పాయసము, రవ్వ లడ్డు, ఇంకా స్వీట్స్ అన్నీ తెచ్చుకొని, అంటే ఇక్కడ దొరికే దాంట్లో ఇంకా ఇదే ఇంకా మ్యాక్సిమం ఎక్కువ దొరకవు, అలాంటివి వెళ్ళి తెచ్చుకున్నాము. పెరుగన్నము, ఇక్కడ పెరుగులోనే చూసారుగా, పెరుగులోనే దగ్గర 30-40 వెరైటీలు ఉంటాయి. ఇంకా వాటర్లో ఒక 10 వెరైటీలు ఉంటాయి. ఏది కావాలన్నా డిఫరెంట్ వెరైటీస్. వెజిటేబుల్స్ తినాలంటే కూడా స్వీటు అన్నీ అట్లా అడ్డమైనవి ఉంటాయి, తినలేము. అలా అయిందనమాట మా వినాయక చవితి. మీ దగ్గర ఎలా అయిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.